అప్పుల సర్కార్ అని గత పాలకులను నిందించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అదే అప్పుల కోసం వెంపర్లాడుతోంది. ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసైనా సరే రైతు రుణమాఫీ కోసం 40,000 కోట్ల నిధులు సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు ఆ రుణభారాన్ని సెస్ రూపంలో ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంత భారీ మొత్తంలో అప్పు తీసుకోవడం అసాధ్యమంటున్నారు నిపుణులు. రాష్ట్ర ప్రజలను, రైతులను మరోమారు మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి శుద్ధపూస లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, రుణ చెల్లింపుల భారం పెరిగిపోతుందంటూ లబోదీబోమని మొత్తుకున్న కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రైతు రుణమాఫీకి అవసరమయ్యే నిధుల కోసం అప్పుల బాట పడుతున్నారు. రైతు సంక్షేమం పేరిట కొత్తగా ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనుంది. దీర్ఘకాలిక రుణ సేకరణ ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించే యోచనలో ఉంది. చెల్లింపులు చేయడానికి ఏటా అవసరమయ్యే రొక్కం కోసం ఎక్సైజ్ రిజిస్ట్రేషన్లపై సెస్సును వసూలు చేసే దిశగా ఆలోచిస్తోంది. రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం నానా గడ్డి కరుస్తోంది. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి అలవిగాని హామీ ఇచ్చారు. కాగా వాయిదా తీర్చడానికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అవసరమైతే ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసైనా రుణమాఫీ చేయాలనే యోచనలో సీఎం ఉన్నారు. తద్వారా 40,000 కోట్ల నిధులు సమీకరించేందుకు, ఆ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రజలపై త్వరలో సెస్సు మోత మోగించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపై దృష్టి సారిస్తున్నారు. రుణ చెల్లింపుల భారం పెరిగిపోతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రుణ చెల్లింపుల భారం గణనీయంగా పెరిగిందని కూడా అందులో చూపించింది. బడ్జెట్ లో చూపించిన రుణాలకు 2014-15లో అసలు వడ్డీ చెల్లింపుల భారం 6,954 కోట్లు కాగా, ఆ తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరం మినహా అన్ని సంవత్సరాల్లో ఈ చెల్లింపుల పెరుగుదలతో రెండెంకల వృద్ధి కనిపించిందని శ్వేతపత్రంలో వెల్లడించింది. 2023-24 సంవత్సరంలో వార్షిక సగటు వృద్ధి రేటు 22%తో రాష్ట్రం మొత్తం రుణ చెల్లింపుల భారం 32,939 కోట్లకు చేరిందని ఆక్షేపించింది. ఈ రుణ చెల్లింపుల భారాన్ని బడ్జెటేతర రుణాల చెల్లింపులతో పోల్చి చూస్తే వార్షిక సగటు వృద్ధి రేటు చాలా ఎక్కువగా 73% పెరిగిందని చూపించింది. దీని కారణంగా 2014-15లో 4% ఉన్న రుణ చెల్లింపుల భారం అనూహ్యంగా పెరిగి 2023-24లో 39%కి చేరుకుందని కూడా చెప్పింది. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడిలో చెల్లింపుల భారం 2014-15లో 14% ఉండగా 2023-24 నాటికి 34%కి పెరిగిందని శ్వేతపత్రంలో చూపించింది. తద్వారా ఇతర ముఖ్యమైన ఖర్చులకు తక్కువ నిధులు కేటాయించవలసి వస్తుందని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారంటీలలో 95% రుణాలను పొందిన మొదటి 5 కార్పొరేషన్లు చెల్లించే సగటు వడ్డీ రేటు 8.93% నుంచి 10.49%గా ఉండడం ఆందోళన కలిగిస్తుందని శ్వేతపత్రంలో వ్యాఖ్యానించింది. ఈ కార్పొరేషన్లకు సొంతంగా చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు లేవని, ప్రభుత్వమే ఈ అధిక వడ్డీ భారాన్ని భరించవలసి వస్తుందని, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని బిల్డప్ ఇచ్చింది. అయితే శ్వేతపత్రంలో ఇన్ని సుద్దులు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ తొంగలో తొక్కి రైతు రుణమాఫీ చేయడానికి కార్పొరేషన్ పాట పాడడం విడ్డూరమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు దీర్ఘకాలిక అప్పుల చెల్లింపుల కోసం నిధుల సమీకరణ ఉన్న వనరులను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మైనింగ్ శాఖల నుంచి ఆదాయ సేకరణకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాల బోగట్ట. ఈ మేరకు ఆయన సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం. 2022లో బడ్జెటేతర అప్పులు అంటే ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీల ద్వారా తీసుకునే రుణాలను కూడా నికర అప్పుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. అంటే కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తాయి. ఇది ఆర్టికల్ 293 అధికరణం ద్వారా తీసుకొచ్చిన చట్టం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ను దాటి 40,000 కోట్ల అప్పు తీసుకురావడం ఎలా సాధ్యమవుతుందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులను రాజకీయంగా నిందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను సాకుగా చూపిస్తుందనేది విమర్శకుల అభిప్రాయం. రాష్ట్ర విభజన సమయానికి సుమారు 4 లక్షల కోట్లకు ఉన్న జీఎస్టీపీని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల కోట్లకు చేర్చడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ సుమారు 52,000 కోట్ల రుణం తీసుకోవడానికి వెసులుబాటు కలిగిందని వాళ్ళంటున్నారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మరో 7,000 కోట్ల అప్పు తీసుకోవచ్చు. అంతేకాని ఎకాఎకి 40,000 కోట్ల రుణం పొందడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి ప్రభుత్వం అటు ప్రజలను ఇటు రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.